హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. కాకరకాయ గ్రేవీ చేసుకుందాము. కాకరకాయ మీన తొక్కు తీసుకోవాలి. కొద్దిగా లోపట ఇత్తులు అనేది తీసేయాలి. సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఆయిల్, పసుపు, సాల్టు, కారం పొడి, ఇలాచీలు, లవంగాలు, పల్లీలు, చింతపండు, మిరపకాయలు, గరం మసాలా, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, కలమాకు, టమాటాలు, ఆనియన్. కాకరకాయల్లో సాల్ట్ వేసి ఉంచాలి కొద్దిసేపు. కాకరకాయలో సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి మొత్తము కలపాలి. సాల్ట్ అంతా కాకరకాయలకు పట్టేలాగా కలపాలి. కలిపి కొద్దిసేపు ఉంచుకోవాలి. ఒక 5 minutes అట్లా ఉంచుకోవాలి. అంతలోపు మసాలా రెడీ చేసుకుందాము. ధనియాలు, ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, చింతపండు ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. ముందు ఒక కుండ పెట్టి కుండలో ధనియాలు, పల్లీలు ఒక 2 టేబుల్ స్పూను, ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూను, నువ్వులు ఒక టేబుల్ స్పూను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ ఒక 2 సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు ఒక 2, అవి కూడా సన్నగా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఈ విధంగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఒక దాంట్లో తీసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదంతా వేసి మనం వేయించిన పల్లీలు, ఉల్లిగడ్డ, టమాటాలు, నువ్వులు ఇవన్నీ వేయించిన తర్వాత చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. కాకరకాయలో సాల్ట్ వేసి పెట్టినాం కదా, ఇప్పుడు ఈ కాకరకాయలని గట్టిగా చేతిలో వేసుకొని పిండాలి, ఒత్తాలి. ఇట్లా ఒత్తితే ఆ నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది. మొత్తం అదే విధంగా చేయాలి. వాటర్ అనేది బయటికి వస్తే కొంచెం చేదు అనేది తగ్గుతుంది. ఇగో ఈ విధంగా దాంట్లో ఉన్న వాటర్ తీస్తే చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి సరిపడంత. దాంట్లో లవంగాలు, ఇలాచీలు, షాజీరా, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇవి వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి 2. అవి వేగిన తర్వాత కాకరకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అడుగంటనీయకుండా కలుపుతూ ఉండాలి. చేదు అనేది తగ్గిపోతుంది. అట్లా వాటర్లో తీసేసినాక మళ్ళీ ఫ్రై చేస్తే చేదు అనేది కొద్దిగా తగ్గుతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. దాని తర్వాత 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్నాక అల్లం వెల్లిపాయ పేస్టు కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మంచిగా కలిపితే అడుగంటకుండా ఉంటుంది. గరం మసాలా 1 టేబుల్ స్పూను, కారం పొడి 2 టేబుల్ స్పూను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి.
మనము మిక్సీకి వేసుకున్న పేస్ట్ కూడా వేసేయాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ పేస్ట్ మళ్ళీ కొద్దిగా ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం సరిపడంత వాటర్ వేసుకోవాలి. అప్పుడు సాల్ట్ వేసినాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసినాను నేను, దానికి సరిపడంత. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని ఉడకనిద్దాము. ఇది మనం మిక్సీకి వేసిన పేస్ట్ కొద్దిగా పచ్చివాసన ఉంటుంది, అది పోయేంత వరకు ఉడికించుకోవాలి ఢక్కన పెట్టి. ఇగో పైకి ఆయిల్ తేలిందంటే అది ఉడికినట్లు అర్థం, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కలమాకు ఇవి పైకి వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఢక్కన పెట్టి ఉంచుకోవాలి. దీని ఫ్లేవర్ అంతా దాంట్లోకి వదులుతుంది, అందుకే ఒక 2 మినిట్స్ ఢక్కన పెట్టి తీసేయడమే. అగో ఆయిల్ వస్తుంది పైకి. అయిపోయింది, రెడీ అయింది కాకరకాయ మసాలా. అంతే టేస్ట్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. కాకరకాయ అనేది చేదు అనేది ఉండదు, పిల్లలు కూడా తింటారు, ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీకు మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.